హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓవెన్ లేకుండా, ఈస్ట్ కూడా లేకుండా బయట కొన్నట్లుగానే సాఫ్ట్ అండ్ చీజీ పిజ్జాని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో 1.5 కప్పు దాకా మైదా పిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్, 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఒక విస్కర్తోని బాగా ఇవన్నీ కలిసినట్టుగా మైదా పిండిలో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే నేను హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకొని బాగా పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా కలిపాక ఇక్కడ నేను 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని కూడా పిండిని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను కదా, సరిపోయిందండి. మీకు ఒకవేళ సరిపోకపోతే మీరు ఇంకొద్దిగా అయినా పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళైనా వేసుకోవచ్చు అండి. ఈ పిండిని మూత పెట్టేసి కాసేపు నాననివ్వండి. మనము ఈస్ట్ వాడము కదా, అందుకే ఇది బాగా నానాలండి. అప్పుడే పిజ్జా స్పంజిగా వస్తుంది. పిజ్జా గురించి కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక క్యాప్సికము, 4 మష్రూమ్స్కి నేను ఇలా స్లైస్ కట్ చేసుకున్నానండి. 100 గ్రామ్ పన్నీర్ని నేను చిన్న చిన్న క్యూబ్లా కట్ చేసుకొని తీసుకున్నానండి. స్వీట్ కార్న్ని కూడా బాగా బాయిల్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ మన పిజ్జా గురించి పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనము కొద్దిగా పిండిని చేతిలోకి బాల్స్లా తీసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో, మరి చపాతీ లాగా చిన్న చిన్న బాల్స్ వద్దు, కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. మిగతా పిండిని మీరు మళ్ళీ ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి, లేకపోతే ఆ పిండి డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనము కొద్దిగా మైదా పిండి జల్లుకొని, మీ దగ్గర జొన్న పిండి ఉంటే జొన్న పిండి కూడా వేసుకోవచ్చు, దాంతో బాగా పేముకోవాలి. మరి చపాతీలాగా సన్నం కాకుండా థిక్గా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక ఫోక్తోని దీన్ని కన్నాలు పెట్టుకోవాలండి, లేకపోతే మనది పిజ్జా బేస్ అనేది పొంగిపోతుంది. అందుకే మీరు కన్నాలు పెట్టుకుంటే అది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి అవని లేకపోతే పేన్ అవని తీసుకొని దాంట్లో 2 పక్కల దాకా బాగా తిప్పుతూ కాల్చండి. మన పిజ్జా బేస్ ప్రిపేర్ అయిపోతుందండి. ఈ పిజ్జా బేస్ని మీరు వారం 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టొచ్చండి. వెంటనే ఎవరైతే చేసుకోలేరో వాళ్ళ గురించి ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా వెంటనే ఫ్రిడ్జ్ నుండి తీసేసి పిజ్జా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్లో పిజ్జా సాస్ తీసుకున్నానండి, 2 స్పూన్లు. ఇంకా టమాటా సాస్ కూడా 2 స్పూన్లు తీసుకున్నానండి. మీ దగ్గర మేయోనీస్ ఉంటే మేయోనీస్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ అంతా సాస్ని కూడా బాగా కలుపుకొని పిజ్జా బేస్ మీద అప్లై చేసుకోండి. మొత్తం బేస్ అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు దీనిపైన చీజ్ స్ప్రెడ్ చేసుకోండి. చీజ్ మొత్తం వేసుకోండి, మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఎంత ఎక్కువ చీజ్ వేస్తే పిజ్జా అంత టేస్ట్ బాగుంటుంది. చీజ్ వేసాక ఇప్పుడు దీనిపైన మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని వెజిటేబుల్స్ కూడా కొద్దిగా వేసుకోండి. పన్నీర్, క్యాప్సికమ్, మష్రూమ్, స్వీట్ కార్న్, టమాటా, నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. ఎవరికి ఏ వెజిటేబుల్ నచ్చితే అది వేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్ వేసాక దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ చీజ్ వేసుకోవాలండి. చీజ్ ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఆరిగానో 1 స్పూన్ వేసుకున్నాను, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. ఇక్కడ నేను ముందు నుండే ఒక కడాయిలో సాల్ట్ వేసుకొని ఇలాగా ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసిన పిజ్జా బేస్ని తెచ్చి దీంట్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అరగంట పాటు వదిలేయాలండి. అరగంట తర్వాత మన పిజ్జా ప్రిపేర్ అయిపోతుందండి. మీరు ఒకవేళ ఓవెన్లో చేస్తారంటే ఓవెన్లో 170 డిగ్రీ సెల్సియస్లో 15 నుండి 20 మినిట్స్ పెడతారంటే పిజ్జా ప్రిపేర్ అయిపోతుందండి. అరగంట తర్వాత చూస్తే మన సాఫ్ట్ చీజీ పిజ్జా ప్రిపేర్ అయిపోయిందండి.
బయట కొని తెచ్చే పని లేకుండా మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చక్కగా పిజ్జా చేసుకోవచ్చండి. ఇంకా హాలిడేస్ టైంలో మన పిల్లలకి కూడా పెట్టొచ్చండి. మరి ఇంకా మంచి టేస్టీ ఈజీ రెసిపీ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.